హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను మార్నింగ్ 7 అవుతుంది. ఎందుకంటే నేను రాత్రి టిఫిన్ కోసం ఏం ప్రిపేర్ చేయలేదు. అందుకని ఏం చేద్దామని ఆలోచించి మైసూర్ బోండా చేద్దామని ఇంకా సిద్ధపడ్డాను. చూడండి, 1 కప్పు పెరుగు వేసాను. ఫస్ట్ ఆ పెరుగు వేసిన తర్వాత దానిలో 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి. నేను చేసే పద్ధతి ఇది, అది మీకు చెప్తున్నాను, ఓకేనా. అయితే అంటే ప్రిపేర్ చేశాను అనుకుని మర్చిపోయాను అనమాట నైట్. అయితే సాల్ట్ వేసాను, ఇది పింక్ సాల్ట్ కాబట్టి అలా కనిపిస్తుంది. సాల్ట్ తర్వాత కొంచెం షుగర్ కూడా వేయాలన్నమాట. 1 స్పూను షుగర్ కూడా వేస్తాను. 1 స్పూన్ షుగరు తర్వాత ఇంకా దీనిలో మెయిన్ ఏంటంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా వేయాల్సింది ఏంటంటే తినే సోడా అంటాం కదా, అది 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకునే మైసూర్ బోండా కాబట్టి దీనికి 1 స్పూను తినే సోడా వేస్తున్నాను. చూడండి, వేసేసి ఇలాగా చేతితో మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఫస్ట్ మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకోవాలి. అయితే మనం విస్కర్తో కూడా కలుపుకోవచ్చు, కాకపోతే నేను చెయ్యే ఉపయోగించి కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే త్వరగా మ్యారినేట్ అవ్వాలంటే కొంచెం బాగా మనం ఇలా విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. త్వరగా మ్యారినేట్ అవ్వాలి మనకి వేసుకోవడానికి తగినట్టు అంటే తప్పనిసరిగా ఇలా చేతితోనే కలుపుకోవడం బెటరు. అయితే పెరుగు ఎంత వేసుకోవాలి అనేది మీకు ఐడియా లేకపోతే మనం ఏం చేయాలంటే, 4 కప్పులు మైదా పిండికి 1 కప్పు పెరుగు అయితే సరిపోద్ది. నేనైతే అలాగే వేస్తాను, అందుకని ఆ రేషియో చెప్పాను అనమాట. 4 చూడండి, ఈ గరిటతో 4 గరిటెలు వేస్తున్నాను మైదా పిండి. 1 గరిట పెరుగు లెక్కన తీసుకున్నాను అనమాట. అయితే ఇది తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే, ఇవన్నీ కలుపుకున్న తర్వాత మైదా పిండి బాగా కలిపేసి దానికి సరిపడా వాటర్ వేసి కలుపుకుని తర్వాత కంపల్సరీ 10 నిమిషాలు అయితే మనం బీట్ చేయాలి. బీట్ చేయడం అంటే తెలుసు కదా, ఇలాగా దాన్ని కొట్టాలన్నమాట. పిండిని ఇలాగా అంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు, చేతితో అయినా కలుపుకోవచ్చు. 10 మినిట్స్ అయితే బాగా కలపాలి. అలా కలపడం వల్ల స్పాంజిలాగా చాలా బాగా వస్తాయి అన్నమాట. మైసూర్ బోండాలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలాగ 10 నిమిషాలు దీన్ని బీట్ చేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకుని తర్వాత మనం 1 అరగంట లేకపోతే 1 గంట ఉన్న తర్వాత వేసుకోవచ్చు అన్నమాట. బోండాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత నీళ్ళు ఎన్ని పొయ్యాలి అనేది కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా. అయితే మనం చపాతీ పిండి కలుపుకునే దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అలా అయితే సరిపోతుంది, అంతకుమించి లూజ్గా కలుపుకోకూడదు. చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా ఎక్కువ లూజ్గా కలపాలి, ఓకేనా. అప్పుడు మ్యారినేట్ అయిన తర్వాత మనం మైసూర్ బోండా వేయడానికి తగిన కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. అందుకని మనం తప్పనిసరిగా చూడండి, మైదా పిండి కంటే కూడా కొంచెం లూజ్ వచ్చింది కదా, దీన్ని 10 మినిట్స్ కంపల్సరీ బీట్ చేయాలి. అది నేను ఇలా చేస్తున్నాను కదా చేతితో, దాన్నే బీట్ చేయడం అంటారు. మనం విస్కర్తో కూడా కలుపుకోవచ్చు, అలాగే విస్కర్తో కూడా ఎక్కువసేపు ఇలా చేసుకోవచ్చు. అంటే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చేతితో చేస్తున్నాను. అయితే ఇలా కలపడం వల్ల చక్కగా అంటే 1 అరగంట గంటలో మనం బోండాలు వేసేసుకోవచ్చు. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా వస్తాయి. అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు ఏంటంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయకుండా ఓన్లీ జీలకర్ర వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చూడండి, ఇలాగ మనం బాగా బీట్ చేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాం. అది కంపల్సరీ అయితే మనకి 10 నిమిషాలు అయితే బీట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసి మనం చేసుకోవడం బాగుంటుంది. అంటే దీన్ని అప్పటికప్పుడు అంటే 1 అవర్లో మనం 1 గంటలో టిఫిన్ కావాలి అంటే ఇలాంటివి
అప్పుడప్పుడు చేసుకోవాలి, తప్పదు. ఓకేనా. తర్వాత దోశలు కావాలంటే నైట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇడ్లీ కావాలన్నా నైట్ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మైసూర్ బోండా అయితే మాత్రం ఇలాగా పగలు ఒక గంటలో మనం కలుపుకున్న ఒక హాఫ్ అన్ అవర్లో అన్నా వేసేసుకోవచ్చు. ఒక గంట అయితే ఇంకా చాలా కొంచెం పులిసి చక్కగా చాలా బాగుంటుంది. నేను వేస్తాను చూడండి. చట్నీ అయితే పల్లీ చట్నీ చేస్తాను ఇప్పుడు. అయితే చూడండి ఒకసారి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టాను కదా, ఈ మూకుడు పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టాను. అయితే నేను ఇప్పుడు వేసేది పామాయిల్ వేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే మనకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ కొంత వాడుకోవాలి. తర్వాత ఇలాగ పామాయిల్ కూడా అప్పుడప్పుడు కొంత వాడుతూ ఉండాలి. ఎందుకంటే మన శరీరానికి కంప్లీట్గా శాచురేటెడ్ తీసుకోకూడదు, కంప్లీట్గా అన్సాచురేటెడ్ ఆయిల్ వాడకూడదు. అందుకని శాచురేటెడ్ ఆయిల్ కొంత, అన్సాచురేటెడ్ ఆయిల్ కొంత వాడుకోవాలి. కాబట్టి నేనైతే ఇలా చేస్తానన్నమాట. కంపల్సరీ కర్రీస్ కన్నీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేస్తాను. ఇలాగ టిఫిన్స్లో ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పామాయిల్ యూజ్ చేస్తానన్నమాట తప్పనిసరిగా. లేకపోతేనేమో ఏంటి రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు కదా, అది కానీ అవి యూజ్ చేస్తే మనకి ఆరోగ్యానికి మంచిది. చాలామంది ఏంటంటే పిండి చేతిలోకి తీసుకుని ఇలాగ చెయ్యిని అది ముడిచి ఇలాగ మధ్యలోంచి, అంటే బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలోంచి వేస్తారు. నేను అలాగే వేస్తాను. బట్ ఇలాగ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా సరే మనకి మైసూర్ బోండాలు రౌండ్గానే వస్తాయి. మనం ఎలా వేసినా పిండి మైసూర్ బోండా మాత్రం చాలా చక్కగా రౌండ్గా వస్తుంది. కాబట్టి నేను ఇలా వేసేసాను. అంటే మామూలుగా ఇలాగ మునివేళ్లతో తీసేసి వేసేసాను అనమాట. అలా కాకుండా బొటన వేలు చూపుడు వేలు ఇలాగ హోల్డ్ చేసి దానిలోంచి కూడా పిండిని మనం విడిచిపెట్టవచ్చు. అందుకని తప్పనిసరిగా అలాగే వెయ్యాలని ఏం లేదు. చూడండి చక్కగా వస్తున్నాయి. ఈ మైసూర్ బోండా అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టం అవుతుంది కదా. ఎందుకంటే చక్కగా స్పాంజ్ లాగా చక్కగా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఇష్టపడతారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. చూడండి టిఫిన్ కంపల్సరీ పిల్లలు మీకు ఏం కావాలమ్మా అని అడిగితే బయటకు తీసుకెళ్ళినప్పుడు కూడా మీకు ఏం కావాలంటే బోండా అంటారు. అంతే తప్ప మిగతావి ఏవి అడగరు వాళ్ళు, అంత ఇష్టపడతారనమాట. అందుకని ఇంత టేస్టీగా ఉండే బోండాలు మైసూర్ బోండాలు అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకున్నా బాగుంటుంది. ఓకేనా. అంటే డైలీ ఉప్మా లేకపోతే ఇడ్లీ దోశ పూరి ఇవే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. పూరి కూడా మైదాతోనే చేయాలి, కంపల్సరీ మైదాతోనే చేసుకోవాలి. లేదంటే గోధుమ పిండి తర్వాత ఉప్మా రవ్వ కలిపి చేసుకున్న పూరీలు బాగానే వస్తాయి. బట్ ఈ మైదా పిండితో అయితే ఇంకా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా మనం ఆయిల్లో వేసిన పిండిని అంటే మైసూర్ బోండాలని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగా మీడియంలో వేయించుకుంటే చాలా బాగా టేస్టీగా చక్కగా తినవచ్చు. ఓకేనా. చూడండి గోల్డెన్ కలర్ వస్తుంది కదా, ఈ టైంలో మనం ఒక డిష్లోకి తీసేసుకుందాం. అంటే నేను ఫ్లాట్గా ఉన్న గరిటె పట్టుకున్నాను, సరిగ్గా తీయడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మిగతావి నాకు కనబడలేదు, అందుకని దీంతోనే తీస్తున్నాను అనమాట. చూడండి ఇలాగా చాలా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టపడతారు. దీనికి కంపల్సరీ పచ్చిమిర్చి పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే పచ్చిమిర్చి పచ్చడి అంటే ఉల్లి చట్నీ అంటాం కదా, అదైతే చాలా బాగుంటుంది. కానీ నేను ఈరోజు పల్లి చట్నీ చేస్తున్నాను. ఎందుకంటే నాకు పల్లి చట్నీ చేయడానికి అవైలబుల్గా ఉంది కాబట్టి అలా చేస్తున్నాను. ఇవి చాలా టేస్ట్గా ఉండటమే కాకుండా అసలు కడుపు నిండినట్టు అనిపిస్తుంది మైసూర్ బోండా. అంటే కొంచెం ఇవి తినడం రుచిగా ఉండి కొంచెం ఎక్కువ తింటామో ఏమో కానీ కడుపు నిండుగా అనిపిస్తుంది అన్నమాట. సమ్మర్ కదా, స్టవ్ దగ్గర కూడా ఎక్కువ టైం ఉండలేము. అందుకని ఇలా సింపుల్గా త్వరగా అయిపోయే టిఫిన్స్ సెలెక్ట్ చేసుకోవడమే బెటర్ ఈ సమ్మర్ టైంలో.
ఇవి ఒక పావు గంటలో వేసుకొని తీసేసుకోవచ్చు. అలాగా ఇలాంటి చిన్న చిన్న వెరైటీస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే స్టవ్ దగ్గర ఈ సమ్మర్లో ఎక్కువసేపు ఉండాలంటే అలసిపోతాం. ఎంత ఏసీలో ఉన్నప్పటికీ కూడా స్టవ్ దగ్గర ఒక 1 అవర్ ఉండాలంటే చాలా అలసిపోతాం. కాబట్టి ఈ మదర్స్ అందరూ కూడా ఇలాంటి టైంలో చిన్న చిన్న త్వరగా అయిపోయే టైపు టిఫిన్స్ సెలెక్ట్ చేసుకుని అవి పెట్టడమే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. అలాగే చేస్తున్నాను. తర్వాత తెలిసినవే అయినప్పటికీ కూడా నేను కొన్ని విషయాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మనం బయట నుంచి వచ్చినప్పుడు తప్పనిసరిగా వెంటనే ఏసీలోకి వెళ్ళకూడదు, అది మర్చిపోవద్దు. తర్వాత వెంటనే కూలింగ్ వాటర్ కూడా తాగకూడదు, వెరీ కూల్గా ఉన్న వాటర్ తాగకూడదు, నార్మల్ వాటర్ తాగితే బెటరు. తర్వాత బయట నుండి వచ్చేటప్పుడు లోపలికి వచ్చే టైంలో మనం కాళ్ళు చేతులు మొహం కడుక్కుని రావడం మంచిది. ఎందుకంటే అప్పటి వరకు డ్రై అయిపోయిన మన శరీరం కొంచెం కాళ్ళు చేతులు మొహం కడుక్కోగానే కొంచెం మాయిశ్చర్ అదే పీల్చుకుని చక్కగా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే వెంటనే ఏసీలోకి వెళ్ళడం, వెంటనే చల్లనీళ్ళు తాగడం వల్ల మనకి వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇలాంటి చిన్న చిన్నవి పర్వాలేదులే అనుకుంటాం, కానీ అవే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. కాబట్టి తప్పనిసరిగా బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అప్పుడు లోపలికి రావడం మంచిది. తర్వాత ముందు నార్మల్ వాటర్ కొద్దిగా తాగిన తర్వాత మాత్రమే కూల్ వాటర్ కానీ కూలింగ్ మన కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి కానీ తాగడం బెటర్. తర్వాత బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మన వాటర్ బాటిల్లోనూ చిటికెడు సాల్టు, 1 స్పూన్ షుగరు వేసి ఆ వాటర్ పట్టుకెళ్తేనే మంచిదన్నమాట. అలా తాగడం వల్ల మనకి శరీరంలో సాల్ట్స్ షుగర్స్ డౌన్ అవ్వకుండా ఉంటాయి. తప్పనిసరిగా ఇలా చెయ్యండి. ఎందుకంటే ఒక చిటికెడు అంటే ఒక బాటిల్ 1 లీటర్ వాటర్లో ఒక చిటికెడు సాల్టు, 1 స్పూన్ షుగరు వేసుకుని ఆ మిక్సర్ని తాగడం వల్ల మాత్రమే మనకి డిహైడ్రేట్ అవ్వకుండా తర్వాత అంటే నీరసం రాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. అందుకని తప్పనిసరిగా ఇలా చేస్తారు అని భావిస్తాను. మరి ఎందుకంటే చెప్పడం వరకే కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఎంత హడావిడిగా ఉన్నా ముందు మనం హెల్తీగా ఉంటేనే కదా, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన డ్యూటీస్ కానీ మన పనులు కానీ మనం చేసుకోగలుగుతాం. అందుకని ఇలా చెయ్యండి మర్చిపోకుండా. ఇది పల్లీ చట్నీ, కారపొడి, బోండాలు చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా ఫ్లఫీగా ఉంటాయన్నమాట. ఓకే.